మాస్టర్ సి.వి.వి. నమస్కారం. ఎనిమిదవ భాగము సద్గురు సాక్షాత్కారం. నా జీవితంలో ఎన్నోసార్లు విరుచుకుపడబోయే ప్రమాదాల్లో నుంచి శ్రీవారు నన్ను, నా కుటుంబాన్ని కాపాడడం నాకు అనుభవంలోకి వచ్చింది. ఓ రోజు నమస్కారం చేసుకుంటుంటే ఏదో భీతి, బాధ కలిగాయి. ఆ రోజు మా పెంపుడు కుక్కని ఎవరో కొట్టి చంపేశారు. మనసంతా చికాగ్గా ఉంది. మా వారు క్యాంపుకి వెళ్లారు. ఏం చేయాలో పాలుపోలేదు. నమస్కారం చేసుకుంటే మనసు లగ్నం కాలేదు. కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. ఇలా ఎంతసేపు ఉన్నానో తెలీదు. నా మొర ఆలకించినట్లు గురుదేవులు వాకిలి నుంచి ఇంట్లోకి నడిచి వచ్చారు. పంచకట్టు, పైన కండువ. నమస్కారం చేసుకునేటప్పుడు ఆయన అంగీ ధరించేవారు కాదు. అదే విధంగా అగుపించారు. నా పక్కనే కూర్చొని వీపు నిమిరారు, ధైర్యం చెబుతున్నట్లు. నాన్నగారు మీరేనా అన్నాను. చిన్నగా నవ్వారు. నా మనసు కుదుట పడింది. కళ్ళు తెరిచి చూస్తే వారు లేరు. అంతా ప్రేయర్లో సాక్షాత్కారం. ఆ రోజు రాత్రి మా వారు ఆలస్యంగా కొద్దిపాటి దెబ్బలతో ఇల్లు చేరారు. వారు క్యాంపు నుంచి వస్తుండగా జీపు బ్రిడ్జి మీద ఉండగా గూడ్స్ రైలు వచ్చేసిందని, పక్కకి తప్పడంలో చెక్కల మీద పడి గాయాలయ్యాయని, చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పారు. ఈ సంఘటన జరిగిన సమయంలోనే నాలోని డిస్టర్బెన్స్, నాన్నగారి రాక, వారి అభయం ఇవన్నీ జరిగాయని అర్థమైంది. వారి ప్రేమ ఇలా ఎన్నిసార్లు మాకు రక్షణ కవచమై నిలిచిందో నేను చెప్పలేను. మేము సామర్లకోటలో ఉండే రోజుల్లో మా పెద్దమ్మాయి కళావతి విపరీతమైన భయంతో ఉనికిపోతూ ఉండేది. దాంతో నిద్రలేకపోవడం, జ్వరం, ఇలా 2 నెలలు బాధపడింది. పక్కన కూర్చోపెట్టుకుని నమస్కారం చేసుకునేదాన్ని. ఇంతలో ఎవరో రక్తం కుమ్మరిస్తున్నారంటూ కేక పెట్టి కళ్ళు తెరిచేది. ఆ వణుకు చాలాసేపటికి కానీ సర్దుకునేది కాదు. అమ్మగారికి పరిస్థితి అంతా వివరిస్తూ జాబు రాశాను. భయం లేదు, ప్రేయర్ చేసుకో, అదే సర్దుకుంటుందని వారు జవాబు ఇచ్చారు. ఆ రోజు తర్వాత ప్రేయర్లో కళావతి మీద ఎవరో రక్తము ఎత్తిపోయుటకు రావడం, వెంటనే శ్రీ మాస్టర్ గారి హస్తము అడ్డు రావడం, ఆ ఆకారం మాయమవ్వడం ఇలా కనిపించసాగింది. నాన్నగారు ఏమిటి విపరీతం, ఎందుకిలా కనిపిస్తోంది అని మదనపడసాగాను. అమ్మాయి, ప్రకృతిలో దుష్టశక్తులు కూడా ఉంటాయి. అయితే వాటికి సన్మార్గం లభించాలని మనం కోరుకోవాలి అని నాన్నగారు ఆదేశం ఇచ్చినట్లు తోచింది. అదే విధంగా నమస్కారం చేసుకోసాగాను. తరువాత మెల్లిగా ఆ దృశ్యాలు కనిపించడం మానేశాయి. కళావతికి రిలీఫ్ వచ్చింది. జ్వరం తగ్గి కోలుకుంది. దాని భయానికి కారణమైన ఆ శక్తి ఎవరైనా సద్గురుల దీవెన వల్ల సద్గతి పొంది ఉంటుందని నా నమ్మకం. సామర్లకోటలో ఉండే రోజుల్లోనే మరో విచిత్ర సంఘటన. చంద్రబొట్ల గౌరీపతి శాస్త్రి గారని స్వయంవర పార్వతీ ఉపాసకులు. చాలా నిష్టగా అమ్మవారి పూజలు చేసేవారు. వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడింది నాకు, మా వారికి. వారి 2వ అమ్మాయి లక్ష్మితో నాకు ప్రత్యేక స్నేహం ఏర్పడింది. ఒకరోజు నేను ప్రేయర్లో ఉండగా వచ్చింది. ఆమెకు మాస్టర్ గారి, నాన్నగారి ఫోటోలు చూస్తుంటే ఎంతో తేజస్సు గోచరించి చాలా ఆనందం కలిగిందట. ఆమె వాళ్ళ నాన్నగారు గౌరీపతి శాస్త్రి గారితో ఆ విషయం చెప్పిందట. శ్రీ గౌరీపతి శాస్త్రి గారు తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు మాటల్లో మాస్టర్ గారి ప్రసక్తి వచ్చింది. శ్రీ గౌరీపతి శాస్త్రి గారి పూర్వీకులు కూడా అమ్మవారి పూజకు అంకితమైన వారే. వారి కులదైవం స్వయంవర పార్వతి. వారి తాతగారు గొప్ప తపఃసాలులు. సింహాచల గుహలలో తపస్సు చేసేవారట. ఆ విధంగా స్వయంవర పార్వతీ యంత్రాన్ని పొంది గృహస్థులైనారట. వారే తన గురువులని గౌరీపతి శాస్త్రి గారు వారి గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆనాటి సందర్భంలో నేను మాస్టర్ గారి గురించి, నాన్నగారి గురించి, యోగం గురించి ఎంతో అనుభూతితో మాట్లాడడం జరిగింది. గౌరీపతి శాస్త్రి గారు పూజా నియమాల్లో నమ్మకం గలవారు. యోగ మార్గం వారికంతగా నచ్చలేదేమో. మాటల్లో, అమ్మా, మా తాతగారు నేటికీ కోరిన భక్తులకు దర్శనమిస్తారు తెలుసా అన్నారు. మా నాన్నగారు కూడా చాలా దయార్థ హృదయులు. ఆర్తితో పిలిస్తే తప్పక దర్శనమిస్తారు అన్నాను నేను వాదానికి కాలు దువ్వుతూ. ఆ విధంగా ఎందుకు వాదానికి దిగానో నాకే తెలియదు.
అహోరాత్రాలు దేవీ పూజల్లో నిమగ్నులయ్యే గౌరీపతి శాస్త్రి గారెక్కడ? యోగంలో ఓనమాలు కూడా పూర్తి చేయని నేనెక్కడ? యోగ మార్గంలో నాకున్న నమ్మకమే నా సాహసానికి కారణమేమో. అయితే మీ గురువుగారిని చూపిస్తావా ఏంటి అన్నారు గౌరీపతి శాస్త్రి గారు నవ్వుతూ. నన్నేదో చిన్నపిల్లగా చూస్తున్నారని ఉక్రోషం వచ్చింది నాకు. తప్పకుండా చూపిస్తా అంటూ ఛాలెంజ్ చేశాను. సరే చూద్దాం అన్నారు గౌరీపతి శాస్త్రి గారు. నా మాట మీద కొంచెం కూడా ఆయనకి నమ్మకం కలగలేదని అర్థమవుతూనే ఉంది. చూడండి, నిదర్శనం మీకే కనబడుతుంది ధైర్యంగా అన్నాను నా ముండి ధోరణిలోనే. ఈ వాదనంతా చూస్తున్న మా వారికి కొంత చికాకు కలిగింది. గౌరీపతి శాస్త్రి గారు వెళ్లగానే ఈ ప్రతిజ్ఞలు పట్టుదలలు ఏమిటి? నీకెందుకు ఈ వాదనలు? ఇది సరైన పద్ధతి కాదు అంటూ నాకు చివాట్లు వేశారు. కానీ నాలో పట్టుదల ఏమాత్రం తగ్గలేదు. రోజు ప్రేయర్లో నాన్నగారు, ఈ పోటీ మీది, మీరు గెలిచి తీరాలి అంటూ ప్రార్థన మొదలుపెట్టాను. ఆ తరువాత ఓ 2 నెలలకి ఓ రోజు గౌరీపతి శాస్త్రి గారు ఉదయాన్నే వచ్చారు. అమ్మాయి, నీకో మాట చెప్పాలమ్మా. ఏమిటి బాబాయ్ గారు? మీ గురుదేవులకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నానమ్మా. నాకు అర్థం కాలేదు. ఏమిటి బాబాయ్ గారు, మీలాంటి ఉపాసకులు మా గురువుగారిని అంగీకరిస్తున్నారా? తల్లి, నీ పట్టుదల ఫలించిందమ్మా. మీ గురువుగారి దర్శనం నాకు కలిగింది. నా సంతోషానికి అవధులు లేవు. నాన్నగారి ప్రేమామృత జరిలో తన్మయత్వం చెందాను. బాబాయ్ గారు ఎలా చూశారు? వివరంగా చెప్పరా అన్నాను. ఈరోజు ఉదయం నేను తలుపు తీయగానే అరుగు మీద ఆసీనులై ఉన్నారు. నివ్వరపోయి ఎవరా అనుకుంటూ రండి లోపలికి అని ఆహ్వానించాను. చూచావుగా, వస్తా అంటూ వెళ్ళిపోయారు. వెంటనే వారిలో మీ గురువుగారి పోలికలు కొట్టొచ్చినట్లు తోచి వచ్చిందెవరో అర్థమైంది. అమ్మాయి, ఈరోజు నాకెంతో సుదినం తల్లి. ఓ మహానుభావుడి దర్శనం లభించింది. ఇదంతా నీ వల్లనే అమ్మా అన్నారు. నాకు నోట మాట రాలేదు. నా చిన్న తగువు ఆవేశానికి నాన్నగారు స్వయంగా వచ్చారా నా మాట నిలబెట్టుకోవడానికి? కాదు. గౌరీపతి శాస్త్రి గారు మహాభక్తులు, నిష్ఠాపరులు, పవిత్రాత్ములు. వారికి శ్రీవారి దర్శన భాగ్యం లభించడం విశేషం కాదు. అయితే ఆ సందర్భం ఏర్పడడానికి నేను ఉపకరించాను. అది నా భాగ్యమే కదా. ఆనందంతో ఆ రోజంతా ఏదో లోకాల్లో విహరించినట్లు అనిపించింది నాకు. కానీ ఆ రోజు ప్రేయర్లో ఇలాంటి వాదాలు, వివాదాలు పనికిరావని, మన మార్గం మనం విశ్వసించి ముందుకు పోవాలే గాని ఇతరులకు దాన్ని రుజువు చేయనవసరం లేదని, అలాంటి ప్రయత్నం కూడా చేయరాదని గట్టి మందలింపు స్పష్టంగా నాకు అందింది.